హలో అండి, అందరికీ నమస్కారం. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ముందుగా నా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడనైతే చల్లింది చూపెట్టలేదు, తీయలేదు ఫ్రెండ్స్. నేను డైరెక్ట్గా ఇంకా ఇక్కడ వేడి నీళ్ళు తాగేదే చూపెడతాను. ఇక్కడ నుంచి ఇంకా తేనె అయిపోయిందని అది కొంచెం ఉంటే వేసుకుంటాను. ఇంకా బ్రష్ చేసి వచ్చేసరికి నా మొఖాన బొట్టు కూడా లేదు. శుక్రవారం రోజు అమ్మో ఇట్లా మా ఆయన చూస్తే నన్ను తిడతాడు ఇంకా అని తొందరగా స్టిక్కర్ పెట్టేసుకున్నా. ఇక్కడ అమ్మవారికి అయితే అభిషేకం చేస్తాను ఫ్రెండ్స్, శుక్రవారం అని. ఇంకా చెవులే కూడా తీసినగా ఫ్రెండ్స్. ఇంకా మొఖాన ఏం లేనట్టు కనిపిస్తుంది. చెవులవి బంగారుపోయి ఉంటే అవి చెవులు కోతనే అని తీసి పక్కకు పెట్టేసిన. మామూలు పెట్టిన దెద్దుల్లాగున్నాయి, ఇంకా ఏం కనిపిస్తాయి. ఇంకా బంగారం అంటే వాళ్ళకు గుర్తొచ్చింది. బంగారం స్టోరీ చెప్పాలంటే చాలా ఉందిలే కానీ ఇంకా అదైతే చెప్పనులే కానీ, అంటే బంగారం ఉండేది లేదని ఫ్రెండ్స్. బంగారం అంతా బ్యాంకులో పెట్టినాం. అది కొంచెం అప్పు అయితే బ్యాంకులో పెట్టినాం ఫ్రెండ్స్. పిల్లలకు ఉన్నది, నాకుంది బంగారం అంతా. పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే బంగారం కొంటాను మేము. అంటే సంవత్సరానికి ఇంత తులం కానీ అరతులం కానీ కొంటాం ఫ్రెండ్స్. ఇంకా ఉన్నదంతా ప్లాట్ కొనటానికి కొన్ని అయినాయి, కొన్నేమో అప్పు ఉంటే అప్పు కాడ కొన్ని కట్టినాం ఫ్రెండ్స్. ఇంకా అందుకోసమే బంగారం బ్యాంకులో ఉన్నది. ఇక తీసుకురావటం కుదరటం లేదు మాకు. ఇంకా సంవత్సరం రెన్యువల్ చేస్తున్నాంలే కానీ ఇంకొకేసారి తెచ్చుకోవడం కుదరటం లేదు. అందులో ఇంకా పిల్లల చదువులు, స్కూల్లో అప్పుడు ఫీజులు తక్కువ ఉండి ఇప్పుడు కాలేజీలకు ఎక్కువ ఉంటున్నాయి కదా ఫ్రెండ్స్. అన్నీ ఎలా తీసుకోవాలో వాళ్ళు ఫీజులు కట్టాలా. ఇంకా అందుకోసమే మాకు బంగారం లేదు, అది ఇదని గొడవ అవుతూ ఉంటుంది. మా ఆయన ఉన్నాయి పెట్టుకో, లేని అయితే అడక్కు అని అంటాడు. ఇక అందుకోసం ఉన్నాయి ఎప్పుడు తీసుకొస్తావు అని దానికాడే మాకు అప్పుడప్పుడు గొడవ అవుతూ ఉంటుంది. నాకే కోపం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. మా ఆయన నిమ్మలంగానే మాట్లాడతాడులే కానీ మా పెళ్ళి రోజు అప్పుడల్లా ఒక గిఫ్ట్ నాకు. ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం కొంటామో కొనలే కానీ ఆ సంవత్సరం గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి సంవత్సరం కొంటాడు ఫ్రెండ్స్. కొన్నది ఏదన్నా అవసరం ఉన్నదనుకో ఇంకా ఏరే కాడ అప్పు చేయకోకుండా ఇంకా ఉన్న బంగారాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెడతాం. ఇంకా అది ఒంటి నిండా బంగారం వేసుకోవాల్సింది నేను ఏది లేనట్టుగా ఇట్లా ఉంటానా, నీ వల్ల నువ్వు తీసుకోకుండా అని ఆయన మీద వస్తూ ఉంటాను నేను. నువ్వు బంగారం ఎప్పుడు తెస్తావు, ఇల్లు ఎప్పుడు కడతావు అని ఇంక ఇదే ఉంటుంది మాకు గొడవ. లేకోకుంటే ఎంత మంచిగా ఉంటామో మేము. కాకపోతే ఇంట్లో పరిస్థితుల వల్లనే అప్పుడప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఏడైతే నేను పూజ అయిపోయాక టీ తాగి పప్పు వండుతున్నా. పెసరపప్పు అంటే నాకు ఇష్టం. అందులోకి బీరకాయలు వేసి వండుతాను ఫ్రెండ్స్. ఇంకా ముందు రోజు కట్ చేసుకున్న గోంగూర ఉంటే అదేం పచ్చడి చేస్తాను, పచ్చిమిరపకాయలు వేసి. ఇంక ఇదేమో పప్పు వండుతాను కుక్కర్లో. చిన్న కుక్కరే పెట్టిన, కొంచెమే వండినండి. అప్పుడు మధ్యాహ్నం సాయంత్రం కల్లా అయిపోయేటట్టుగా వండిన. పెద్ద కుక్కర్ ఉంది, అది ఎంతవరకు తీయలేదు నేను, స్టీల్ది. ఇంకా ఎప్పుడో కొన్నది ఇది ఉంటే దీంట్లో వండుతాను ఫ్రెండ్స్. వంటలు అవసరం ఉన్నాయన్నీ కొనుక్కున్నా కానీ ఫ్రెండ్స్ పెట్టడానికి ప్లేస్ లేదని
అన్నీ పెద్ద గిన్నెలు ఉంటాయి కదా, అందులో వేసేసి పెట్టిన. ఇంకా అవి తీయకోకుండా అట్లే ఉంటాను. పైకెక్కి ఏం తీస్తాం అని ఇంకా ఉన్నవి చిన్నయేనా ఏదైతుందిలే అని వండుతున్నా. అది ప్రాబ్లం. ఇక్కడ పప్పు మా పాప అయితే పప్పు తిందో, ఏ పప్పు తిందండి ఆమె తిందో. ఇంకా ఆమె కోసం పచ్చడి చేసిన. మళ్ళీ నైట్ ఇంకేదో ఒకటి అన్నం తాలింపు లేకుంటే ఏదో ఒకటి చేస్తే తింటుంది, అచ్చంగా పప్పు పచ్చడితో కాకుండా. ఇంకా అది ఫ్రెండ్స్, ఇక్కడైతే పప్పు తాలింపు వేస్తాను. ఇంకా నాకు కూడా పూజ చేసుకునేదాకా నేనేం తినను. ఆ వేడి నీళ్ళు ఒకటే తాగుతా, టీ తాగను. అందులోటి మళ్ళీ రాగి జావ అలాంటిది ఏం తినను. పూజ అయిపోయినాకనే అన్నీ ఇంకా డైరెక్ట్గా ఇంకా వంట చేసుకుంటే ఇంకా తినొచ్చులే అన్నం అన్నట్టుగా టీ తాగి ఇప్పటికే 2 సార్లు టీ తాగటం ఉంది. మధ్యాహ్నమే తింటా ఫ్రెండ్స్ అన్నం, నైట్ తింటా లేకుంటలేదు. ఇక అందుకోసమే పొద్దున్నే లేచి పనులు చేసుకుంటుంటే ఆకలి బాగానే అయిద్ది. ఇంకా ఈ పనులన్నీ అయిపోయినాకనే తినేది, కానీ ఇంకా తొందరగా చేసుకుంటున్నా. పప్పు కుక్కర్లో వేస్తే దబ్బున ఉడికేసిద్దిగా అనేసి కుక్కర్లో వేసిన. ఒక్కొక్కసారి వేరే గిన్నెలు కూడా వండుతలే, కానీ ఈరోజైతే కుక్కర్లో వేసిన. ఇంకా గోంగూర పచ్చడి రోట్లో చేత్తానికి రోలు మంచిగా లేదు ఫ్రెండ్స్. రోకల బండ లేదు, రోలు మంచిగా లేదు. ఈ కుక్కర్లో కుక్కర్ అంటాను, ఈ మిక్సీలో పట్టడమే అవుతుంది. మిక్సీలో అప్పటికప్పుడు పట్టి తినటమే అవుతుంది ఫ్రెండ్స్. అది 3 రోళ్ళు ఉన్నాయి. ఒకటేమో మసాలా దంచుకోవడానికి, పచ్చళ్ళు చేసుకోవడానికి, ఇంకా ఇట్లే పూజలు చేసుకునేటప్పుడు అవి యాలక్కాయలు కానీ మిరియాలు కానీ దంచి ప్రసాదంలో గిన్నె వేస్తాం కదా ఫ్రెండ్స్, దానికేమో ఇంకొకటి ఉన్నది. ఇంకా అన్నీ ఉన్నాయిలే, కానీ ఆడ పెడతానికి స్థలం లేదు. ఇంకా అందుకోసమే అవసరం ఉన్నాయి ఏదో ఒకటి, దేంతోనో ఒక దాంతో చేయొచ్చులే అని ఇంకా దాంతో మిక్సీలో పట్టిన. సపరేట్గా మళ్ళీ అది పెడతానికి కూడా లేదు మాకు, గ్రైండర్ పెడతానికి. అది అవసరం ఉన్నప్పుడు తీసి మళ్ళీ సెల్ఫ్లో పెట్టడం అవుతుంది. ఇంకా అవి తీయటం పెట్టడం ఇదే పని ఉంటుందని ఇంకా అక్కడ ఉన్న వాటితోనే చేస్తా ఫ్రెండ్స్ నేను. అది అట్లుంటుంది నా వ్యవహారం. మా ఆయనేమో అన్నీ కొంటావు, అవి వాడవా అని అంటాడు. అవి వాడి టైం వచ్చినప్పుడు వాడుతలే అని నేనంట. ఇంకా మనకి ఏం అవసరం ఉంటే అవి మనకే, ఆడవాళ్ళకి వంట చేసేటప్పుడు కానీ ఇంట్లో ఏదన్నా కావాలన్నప్పుడు కానీ మనకే తెలుస్తాయి కదా ఫ్రెండ్స్. మగవాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు అంటూనే ఉంటారు అట్లే. ఇంకా అల్లం అదే ఎల్లిపాయలు అయితే మిక్సీలో వేస్తే మెత్తగా అయిద్దని పచ్చడి అది కానరాదు. అందుకోసమే ఆ రోట్లో వేసి దంచిన ఫ్రెండ్స్. అల్లం దంచి దాంట్లో వేసి ఎల్లిపాయలు దంచి పచ్చట్లో కలిపిన. ఇంకో మిక్సీ ఉంది, అది తిరగట్లేదని ఇది వాడుతున్నా. ఇది కొత్తది, ఇది వాడుతున్నా. దాన్ని బాగా చేపిలేదు, అది తీసి పైన వేసిన. దాన్ని బాగా చేయించుకోవాలా, ఎప్పుడు కుదిరిద్దో. ఇంటి ముందుకు వస్తారు కానీ వాళ్ళు మంచిగా చేస్తారో చేయరో అని నేను చేపించలేదు మిక్సీని. షాప్లో తీసుకుపోతే వాళ్ళు ఏం పోయిందో అని చూస్తారు కదా ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ నా వీడియో. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ఇంకా ఆకలి అవుతుందని ఇంకా వంట కాగానే అన్నం అయితే పెట్టుకొని తింటాను ఫ్రెండ్స్. ఆ రోజు మా ఆయన లేడు, నేను ఒక్కదాన్నే తింటున్నా.
మా పాప ఆమె తినేటప్పుడు తింటుంది. నాకైతే ఆకలి అవుతుందని ముందే అక్కడ పెట్టే తింటాను ఫ్రెండ్స్. మళ్ళీ అందులో ఒకటి మనకి ఇష్టమైన పప్పు కదా, పెసరపప్పు. తినేసిన ఇక్కడ కూర్చొని. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్.